భక్తి ఏం చేస్తుందనేది భక్తి రసామృత సింధులో చెప్పిన విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాద్ గారు కోట్ చేశారు. మనకి భక్తి చేస్తే 6 విషయాలు లభిస్తాయి. ఓకే. శ్రద్ధగా వినండి. ఎవరైతే గనక భక్తి చేస్తే 6 రకాల లాభములు వస్తాయి. సో, అవేంటి? శుద్ధ భక్తి గురించి మాట్లాడుతున్నారిక్కడ. ఓకే. క్లేశాగ్ని. క్లేశాగ్ని అంటే ఏంటి? మొత్తం భౌతికమైన క్లేశము నుంచి విముక్తి వస్తుంది. ఏమిటి భౌతికమైన క్లేశంలో? ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశముల నుంచి వాడికి విముక్తి వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? రెండవది శుభద. వాడికి మంగళకరం అవుతుంది వాడి జీవితం. కదండీ! వాడి జీవితం ఏమవుతుంది? మంగళకరం అవుతుంది. శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఏమిటి మంగళకరమైన కార్యం? ఏమిటి అమంగళకరమైన కార్యం అంటే ఒకటే సింపుల్. ఏదైతే నువ్వు భగవంతుని యొక్క సేవ కోసం, ఆయన సంతృప్తి కోసం చేస్తున్నావో ఆ కర్మ మంగళకరమైనది. ఏదైతే నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నావో అది అమంగళకరమైన కర్మ. సో, ఎప్పుడైతే నువ్వు కేవలం భగవంతుని సంతృప్తి కోసమే చేస్తున్నావో కార్యక్రమంలో, ఆ శుద్ధ భక్తి చేస్తున్నావో అప్పుడేమవుతుంది? నీ జీవితం అంతా కూడా శుభద, మంగళకరం అయిపోతుంది. ఇది రెండవ ఎఫెక్ట్. ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? భక్తిని క్లేశాగ్ని శుభద. కదండీ! ఆ విధంగా 2 లాభములు. మూడవదేంటి? మోక్ష లఘుతాకృత. కదండీ! మోక్ష లఘుతాకృత ఏమవుతుందది? ముక్తిని ప్రసాదిస్తుంది. కదండీ! సో, భక్తి ఎంతటి శక్తివంతమైనదనగా ముక్తిని ప్రసాదిస్తుంది. సో, ముక్తి కోసం వాడు ప్రత్యేకంగా ప్రయత్నించక్కర్లేదు. కదండీ! సో, భక్తుడి యొక్క ముంగిట ముక్తిదేవి చేతులు జోడించి నించుంటుందని చెప్పి మనకెవరు చెప్పారు? లీలాసుక బిల్వమంగళ ఠాకూర్ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌గా చూస్తున్నాడది. కరెక్ట్‌గా చూస్తున్నాడు. ముక్తిదేవ ఏం చేస్తుంది? ముక్తిదేవత ఏం చేయాలి? చెప్పండి మీ సేవకురాలిని అని చెప్తుందంట భక్తుడికి. కానీ భక్తుడు దాని గురించి కూడా పట్టించుకోడంట. కదండీ! భక్తుడు ఆ ముక్తి గురించేంటి? ఆ నిరాకార బ్రహ్మజ్యోతులు కలగటం గురించేంటి? లేకపోతే ఈ భౌతిక అస్తిత్వం నుంచి ముక్తి గురించేంటి? లేకపోతే భగవంతుడిచ్చే మిగతా ఏ సాయుజ్య, సాలోక్య, సామీప్య, శాష్టి కదండీ! ఇటువంటి అద్భుతమైన ముక్తులు గూడా వద్దంటాడు భక్తుడు. కదండీ! కానీ అవన్నీ కూడా లభిస్తాయి అప్రయత్నంగా. కదండీ! అందుకని మోక్ష లఘుతాకృత. ఇది హ్మ్. ఏమంటున్నారు? మోక్షం యొక్క ప్రాధాన్యంను తగ్గించి వేయను. ఎందుకంటే మోక్షముకు మించింది భక్తి. కదండీ! సో, భగవంతుడితో సాన్నిధ్యాన్ని ఇస్తుంది. నిరంతరమైన సాన్నిధ్యాన్ని ఇస్తుంది. వాళ్ళు ముక్తిని కూడా వాంఛించరు. భగవంతుడు అంటాడు, "నా భక్తులు నా దగ్గర నుంచి ఎటువంటి ముక్తిని కూడా ఆశించరు. అయ్యో! ఇస్తా అంటే వద్దంటారు" అంటాడాయన. ఎందుకని వాళ్ళెప్పుడు కూడా భగవంతుని యొక్క అమృతమైన ముఖార విందాన్ని గాంచుతూ వాళ్ళు అద్భుతమైన దివ్యానందాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళెక్కడున్నా నరకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా ప్రత్యేకంగా ఇక్కడే ఉండాలని కోరుకోరు. వాళ్ళెప్పుడు ఏం కోరుకుంటారు? ఎక్కడ ఉన్నా నీ కృష్ణ కథామృతం శ్రవణం చేయాలి. ఎక్కడ ఉన్నా నీ భక్తుల యొక్క సాంగత్యం మాకుండాలి. ఇదే వాళ్ళు కోరుకునేది. ఎందుకంటే అది ఎక్కడైతే జరుగుతుందో, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఎక్కడైతే కృష్ణ కథ శ్రవణం జరుగుతుందో అదే వైకుంఠాన్ని తలపిస్తుంది కదండీ! కనుక ఏమని చెప్పారు? నారద మునికి విష్ణుమూర్తి ఏమని చెప్తారు? యద్భక్త మద్ర గాయంతి తత్ర తిష్టామి నారద. యోగుల హృదయాల్లో ఉండనయ్యా, వైకుంఠంలో ఉండను. ఎక్కడైతే నా భక్తులు నా గురించి కీర్తన చేస్తారో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను ఓ నారద. కదండీ! సో, అది అంత అద్భుతమైనది. ఆ ప్రదేశాన్ని వైకుంఠం చేయగలదు భక్తియుత సేవ. కదండీ! ఈ విధంగా మోక్ష లఘుతాకృత. ఇంకొకటేంటి సుదుర్లభ. ఇది ఈజీగా అందరికి పొందేస్తుందా? లేదు. కొంతమందికే లభిస్తుందిది. అందుకనే సుఖదేవ్ గోస్వామి కూడా స్టార్టింగ్ చెప్పారు. కేచిత్ కొంతమందికే ఇది లభ్యమవుతుంది. అందరూ ఈ స్థితికి రాలేరు. ఇంకోటేమంటున్నారు? సంద్రానంద విశేషాత్మ. కదండీ! ఎంతో దివ్యమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొకటేంటి? శ్రీకృష్ణాకర్షిణి. కదండీ! భగవంతుడెవరు? కృష్ణుడు శ్రీకృష్ణ ఆకర్షించేవాడు. కానీ ఆయన్ని గూడా ఆకర్షిస్తుందంటే ఏంటి? భక్తి. అందుకని భక్తి అనేదేంటి? శ్రీకృష్ణ ఆకర్షిణి. శ్రీకృష్ణుడిని ఆకర్షిస్తుంది భక్తి. కదండీ! బిల్వమంగళ ఠాకూర్ చక్కగా చెప్తారు. బిల్వమంగళ ఠాకూర్‌కి కళ్ళు కనిపించినప్పుడు కృష్ణ భగవానుడు రోజు వచ్చి పాలవి ఇస్తూ ఉంటే కొన్ని రోజులకి అర్థమవుతుంది. ఓహ్! ఈ పిల్లవాడు ఎవరో కాదు. ఈ నందనందనుడే కృష్ణుడే వస్తున్నాడు. ఏమయ్య అని ఒకసారి పట్టుకునే ప్రయత్నం చేస్తే కృష్ణుడో తెలిసిపోయిందా నేనే అని చెప్పి పారిపోతూ ఉంటాడన్నమాట. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ చెప్తారు, "ఎక్కడికి పారిపోతావు నువ్వు? నా హృదయ కూపంలో నిన్ను ఆల్రెడీ బంధించి వేశాను. ఎన్నెన్నో కోట్లాది జన్మల వరకు నేను విడిచిపెట్టనంటాడు. ఎందుకని? భక్తులు ఏం చేస్తారు? హృదయంలో బంధించేస్తారు స్వామిని. అంత విశుద్ధ భక్తి చేస్తాడాయన. కదండీ! విశుద్ధ భక్తి ఎవరైతే చేస్తున్నారో ఆయన అందరికి కూడా విశుద్ధ భక్తి ఊరికే ఇవ్వడాయన. ఎందుకని? ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆధీనంలోకి వెళ్ళిపోతాడీయన. కదండీ! అంబరీష్ మహారాజ్‌ని ఆ సుదర్శన
కాపాడుతున్నప్పుడు ఈ యొక్క దుర్వాసుడు వెళ్లి విష్ణుమూర్తిని అడుగుతారు, "సుదర్శనాన్ని వెంబడిస్తున్నాడా?" అంటే, "నాకేం లేదయ్యా! నేను చెప్తే వినడిప్పుడు. నేను నా భక్తుల యొక్క ఆధీనంలో ఉన్నాను. ఒకవేళ అంబరీష్ మహారాజ్ క్షమిస్తే ఈ సుదర్శనం నుంచి నువ్వు కాపాడగలవు." సో, ఇదా చెప్తాడు స్వామి కదండీ! ఎందుకని ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాడు స్వామి. శ్రీకృష్ణ ఆకర్షణి విశుద్ధ భక్తి కృష్ణుడిని కూడా ఆకర్షింపచేస్తుంది. అందుకే కదండీ! ఈ వృందావన వాసులు వృద్ధ గోపికలు వాళ్ళు చెప్తారంట, "కృష్ణ లడ్డు కావాలా?" అంటే కృష్ణ చిన్ని కృష్ణ "కావాలి, కావాలి మయ్యా కావాలని" వెళ్తుంటే, "సరే అయితే ఈ లడ్డు ఇస్తాం గానీ, మేము చెప్తాం ఒక ట్యూన్ ప్లే చేస్తాం. నువ్వు డాన్స్ వెయ్యి." ఆ! ఆయన వాళ్ళ గాజులు, కాళ్ళకి పట్టుకున్న పట్టీలు వీటిలతో ఒక మంచి స్వరం ప్లే చేస్తూ ఉంటే ఆయన నాట్యం చేసేవాడంట. దేనికోసం? చిన్న లడ్డు కోసం. చిన్న లడ్డు దొరకదా అండి ఆయనకి? కానీ హ్మ్. ఆయన భక్తుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతారని చెప్పడానికి ఆచార్యులు ఈ విషయం చెప్తారు. కాబట్టి ఏదైనా ఇస్తాడంట స్వామి. శుద్ధ భక్తి ఇవ్వాలంటే ఆలోచిస్తాడంట. ఎందుకంటే ఆ భక్తుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన్ని బంధించేస్తాడు. శ్రీమతి రాధారాణి బంధించేసింది ఆయన్నొకసారి. కదండీ! మన యశోదామాత బంధించేసింది. ఎలా బంధించేశారు వాళ్ళు? బ్రహ్మాండ నాయకుడిని ఎలా బంధించేశారు? భక్తితో బంధించేశారు. అందుకని ఏదడిగినా ఇచ్చేస్తాడంట. కారు కావాలా? ఓకే. సరే వెళ్ళిపో, వెళ్ళిపో. తీసుకొని వెళ్ళిపో. దూరంగా వెళ్ళిపో. ఎందుకంటే ఎప్పుడైతే ఈ భౌతిక విషయాలు అడిగితే ఏం చేస్తున్నాం మనం స్వామికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. సరే అయితే వెళ్ళు నాయన వెళ్ళు. ఎప్పుడైతే ఇది నీకు ఉపయోగం లేదని తెలిసిందో వచ్చేయి పరిగెత్తుకొని వచ్చేయి అంటాడు. కదండీ! కానీ శుద్ధ భక్తులు ఏం చేస్తారు? నాకేది వద్దు కృష్ణ నువ్వే కావాలంటారంట. అందుకని స్వామి శ్రీమద్ భాగవతంలో వస్తుంది. వీళ్ళకి నేను రిటర్న్ ఇవ్వడానికంటూ నా దగ్గర ఏమీ లేదు. అంతగా వీళ్ళకి నేను ఆధీనంలోకి వెళ్ళిపోయాను. అంతగా వీళ్ళు విశుద్ధ భక్తి చేస్తున్నారు. కదండీ! ఇది జరుగుతుంది. 6 ఏంటి మొట్టమొదటిది ఏంటి చెప్పుకున్నాం? క్లే క్లేశ